హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అయితే మనము డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కొన్ని చూస్తూ ఉంటాం. సో మనకి అందరినీ అలరిస్తున్నటువంటి షో ఢీ జోడి మనకి బుధవారం రోజు వస్తూ ఉంటుంది. ఎంతోమందికి ఇన్స్పైర్ చేస్తూ అలాగే మనల్ని అలరిస్తూ వాళ్ళ డాన్స్లతో రకరకాలుగా బాగుంటుంది. అది ఎవరు అసలు మిస్ అవ్వరు. చాలా రేటింగ్ ఉంది కూడా దానికి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే అందులో ఒక మాస్టర్ ఇంకా మనకి లేరు. ఢీ జోడి డాన్స్ మాస్టర్ అనేటువంటి చైతన్య గారు ఇక మనకి లేరు. ఆత్మహత్య చేసుకున్నారు. ఏమైంది సార్ అసలు, ఎందుకు అలా చేశారంటే? ఫస్ట్ ఆ సెల్ఫీ వీడియో చూశాను నేను. నాకు అప్పటికీ అర్థం కాల. అంటే ఏదో అందరూ షేర్ చేస్తుంటే ఏంటా అని చెప్పేసి ఫేస్బుక్లో వచ్చింది. ఆ సెల్ఫీ వీడియో చూశాను. ఆయన ఏదో మామూలుగానే కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన అనుకున్నా. మామూలుగా చూశాను. నేను ఈ డెసిషన్ తీసుకోవడం చాలా తప్పు, నాకు తెలుసు. నీ ఫ్యామిలీ వాళ్ళకి అమ్మకి క్షమించు, నాన్నకి క్షమించు, చెల్లికి క్షమించు, ఇట్లా అందరికీ క్షమాపణలు చెప్తూ ఈ డెసిషన్ తీసుకోవడం నా వల్ల కాదు, కొంచెం ఎక్కువైంది, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని నాకు తెలుసు అని ఆయనకైనా మోటివేట్ చేసుకుంటూ చెప్తున్నాడు. ఆయన ఫేస్లో కూడా ఏడుపు ఏం లేవు, చాలా కూల్గా కామ్గా ఏదో చెప్తున్నాడు. ఏంటి ఇది ఏదో తేడాగా ఉందే అనుకున్నాను నేను. అది లైవ్ అనుకున్నాను నేను ఫస్ట్. కాదు అయితే వేరే వాళ్ళు ఎవరో ఛానల్స్ వాళ్ళు వేసారంటే అప్పటికే అయిపోయింది. నేను ఎప్పుడు రాత్రి 11-12కి ఏమో చూసుంటా. సో అప్పటికే వేరే ఛానల్స్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది న్యూస్, నాకు అర్థమైపోతుంది. అరే ఏంటి అబ్బాయి ఇలా చేసుకున్నాడు అనేసి అనిపించింది. ప్రతి ఛానల్లో కూడా హల్చల్ చేస్తుంది అసలు, వినడానికి చాలా బాధాకరం. ఏదైనా నేను ఆ సెల్ఫీ వీడియో కూడా చూసా, అతను ఏం చెప్పాడు అనేది. సో అంత అనిపించట్లే. అంటే మీన్స్ ఈ అప్పులు బాధలు ఉంటే మరి ప్రాణం తీసుకోవడము ఎందుకు అని చెప్పేసి. అంటే ఆయన కూడా అఫ్కోర్స్ ఈ అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు చేస్తున్నాడు అంట. ఆ అప్పు తీర్చడం మళ్ళీ ఇంకో దగ్గర అప్పు, కానీ ఈ అప్పు మాత్రం తీరట్లా. రీజన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు చేశాను అనుకో, నాకు భరోసా ఉంటుంది, నేను పలానా చోట పని చేస్తున్నా కదా, నాకు వస్తుంది, ఈ లోపు ఎట్లయినా తీర్చొచ్చు పలానా టైంకి అని చెప్పేసి. నీకేం చెప్తాను, నెలకి 50,000 చొప్పున 10 నెలల్లో తీర్చేస్తాను అంట. నువ్వు ఇంకొక 50,000 వడ్డీ వేస్తే 11 నెలలు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 50,000 ఎక్స్ట్రా వడ్డీ ఉంది. సో నిదానంగా నేను అంటే నెలకి 50,000 నీకు ఇస్తూ ఉండాలంటే నాకు నెలకు ₹1,00,000 రావాలి మినిమం, అంటే నేను బతుకుతూ నీకు ఇవ్వడానికి. సో అక్కడికి వెళ్తే ఏంటంటే నాకు వచ్చేది నెలకి 50,000 వస్తుంది. సో నేను బతకడానికి సరిపోతుంది, నీ అప్పు తీర్చడానికి నా వల్ల అవ్వట్లా. 10-15 ఇస్తాను, నువ్వు ఒప్పుకోవు, నీకంటే ఒక అగ్రిమెంట్ ఉంది. సరే నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా ఎట్లు చేసి అనుకుంటావు. నెక్స్ట్ మంత్ ఈయనకి ఏముంటుంది, ఏమైనా ఈవెంట్స్ వస్తే ఇంకేమైనా చేస్తే అక్కడ ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటాడు. ఆ నెక్స్ట్ మంత్ నీకు ఎంత ఇవ్వాలి, నేను 1,00,000 ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ ఓకే నేను అనుకుంటాను నాకు 1,00,000 వచ్చింది, కానీ 1,00,000 నేను నీకు ఇవ్వలేను, 50 ఇస్తా అంటే నువ్వు ఒప్పుకోవు. లేదు నాకు 1,00,000 కావాలంతే అని చెప్పేసి అది ఇంకా నడుస్తూ ఉంటుంది. సో అట్లా ఇతను మాట మీద నిలబడట్లేదు, నువ్వు అట్లా చేయను, నా డబ్బులు నాకు ఇచ్చా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని గట్టిగా మాట్లాడితే, ఆయనకు ఆల్రెడీ ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి యాజ్ ఎ మాస్టర్గా ఆయన దగ్గర నేర్చుకునే డాన్సర్స్ వల్లనో ఇంకెవరినో వాళ్ళనో వీళ్ళనో అడిగేసి ఇంకొంచెం అప్పు తెచ్చుకుంటాడు ఇంకో దగ్గర ఈయన తీర్చేయడానికి. ఇంకొక దగ్గర అప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే, చాలామంది చేసే చిన్న పొరపాట్లు ఏంటంటే, ఒక దగ్గర అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర డబ్బులు వచ్చినప్పుడు లంసమ్ అమౌంట్ ఒకేసారి ఉంటే వాళ్ళకి వాళ్ళ నీడ్స్ అన్నీ గుర్తొస్తాయి. నీడ్స్ అన్నీ గుర్తొచ్చి ఎప్పటి నుంచో అది కావాలనుకున్నా ఇది కావాలనుకున్నా, లేదు సడన్గా డబ్బులు వచ్చాయి, సరే ఈయన మేనేజ్ చేద్దాంలే సగం ఇచ్చేసి, నువ్వు సగం తీసుకో, నాకు ఇంతే కుదిరింది, నీకు 2.5 లక్షలు ఇస్తున్నాను లేదా 3 లక్షలు ఇస్తున్నాను అని చెప్పి ఆ 2 లక్షలు అంటే ఎప్పటి నుంచో పాపం దాహంతో ఉన్న ఇది కదా, వచ్చినట్టు అప్పులు ఈఎంఐలు కడుతుంటే ఎప్పటి నుంచో ఏదో చిన్న కొనాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా వస్తువులో, లేకపోతే అమ్మ నాన్నకి ఇంకేమన్నా కొనియడము, లేదా చెల్లికి ఎప్పుడన్నా ఏదన్నా ఇవ్వాలనిపించడము, లేకపోతే ఎక్కడన్నా బంగారం ఉంటే దాన్ని విడిపించుకోవడము, సంథింగ్ ఇట్ హ్యాపెన్స్. సో ఆ రకంగా చూసుకుంటే దాన్ని ఆ 2 లక్షలు వాడేసుకుంటాడు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకో 2 లక్షలు 3 లక్షలు అప్పు ఉండగా 5 లక్షలు ఇంకో దగ్గర అప్పు అయింది మళ్ళీ. ఇప్పుడు ఇటు తీర్చుకోవాలి అటు తీర్చుకోవాలి. నెలకు వచ్చే ఈఎంఐలో ఇప్పుడు 50,000 వస్తే ఇటు 50,000 కట్టుకోవాలి, లేకపోతే అది కొంచెం తగ్గింది కాబట్టి ఏదో ఒక రకంగా ఈయనకి ఇవ్వాలి, మళ్ళీ ఆయనకు కూడా స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇంకెక్కువ వస్తుంది. ఈ ఇన్కమ్ మధ్యలో ఏమవుతుంది, నువ్వు చేసేది ఏమన్నా రెగ్యులర్ జాబ్ అంటే అది కాదు, ఒక పార్టిసిపేట్గా డ్యాన్స్ షో చేస్తావు, వచ్చేది అరాకొర నీకు సరిపోయి చావదు. సో దాన్ని ఇంకేం చేస్తావు, ఈవెంట్సే ఉండవు, సీజన్ అంతా అయిపోయింది, పెళ్ళిళ్ళు పెడాకులు కూడా అవ్వట్లా.
సో ఎగిరి ఎక్కడన్నా గెంతుదామంటే అక్కడ కూడా ఏమీ లేవు. పోనీ ఇంకేమన్నా న్యూ ఇయర్ ఈవెంట్లు అవో ఇవో అనుకుంటే ఏమి జరగట్ల బయట ఎక్కువ హంగామా. సో అవి లేవు. ఇంకా ఏం చేసుకుంటాడు? పోనీ బయట ఎక్కడన్నా ఈవెంట్లు అయినా కూడా అన్నీ ఈయనకే వస్తాయని గ్యారంటీ ఏముంది? ఇంతమంది డాన్సర్లు. సో సినిమాలో ఎక్కువ డాన్సింగ్ అవకాశాలు కూడా లేవు. అండ్ వీళ్ళకి అప్పుడే రావు. వీళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ జరుగుతున్న సీజన్ లో ఫినాలి కంటెస్టెంట్ లో తను డేంజర్ జోన్ లో ఉన్నారు. మన లాస్ట్ వీక్ చూసుకుంటే అదే అంటున్నాం. ఇప్పుడు ఆయన ఎలిమినేట్ అయిపోతే ఆయనకి ఇన్కమ్ లేదు. కప్పు కొడితేనే ఇప్పుడు ఈ అప్పులన్నీ కూడా తీర్చగలుగుతాడు. ఇప్పుడు అట్లా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బెదిరింపు కూడా, నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు ఇక నా అప్పు ఎట్లా తీరుస్తావు, నాకు ఈయన ఈ టెన్షన్తో అటు డాన్స్ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేడు. అంతే కదా, నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు, అయిపోతున్నావు, ఈ వీక్ నువ్వు వచ్చేస్తావు, నాకు అర్థమైపోయింది, నువ్వు ఇంకా సాగవు, నీకు ఇంకా మరి వేరే అవకాశాలు కూడా రావు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ చాలా చీప్గా చూస్తారు, నీకు బయట కూడా అవకాశాలు ఉండవు, నా డబ్బులు నాకు ఇచ్చే నెక్స్ట్ మంత్ నుంచి ఎట్లా చేస్తావు నువ్వు చెప్పు అది ఇది నాకు చెప్తావా లేదా, నాకు సమాధానం చెప్పు, మెసేజ్లు కాల్స్ అన్నీ చేస్తే ఎలా ఉంటుంది ఆ మనిషికి? సరే అంత అయిపోయింది, ఇక నా వల్ల కాదు, నాకు అది లేదు ఇది లేదు, నాకు అర్థమైపోయింది నా సిచ్యువేషన్ అని చెప్పేసి ఆయన ఏం చెప్పాడు, ఆయన డెసిషన్ ఒకరికి, ఇంకా నేను చచ్చిపోతా, నా వల్ల అవ్వట్లా, ఇంట్లో అడిగే సిచ్యువేషన్ లేదు, వాళ్ళకి కష్టమే, నేను ఇస్తేనే వాళ్ళకి ఏదో ఉంటుంది, నేను బతికే సిచ్యువేషన్ లేదు, నా దగ్గర ఏమీ లేదు, వచ్చే సిచ్యువేషన్ లేవు, హోప్ లేదు, ఈ షో కాస్త అయిపోయింది, ఇది ఇక్కడికి వచ్చా. పోనీ ఏమైనా ఈవెంట్లు ఉన్నాయంటే పెళ్లిళ్ళ సీజన్ ఎండాకాలం ఉంది, బట్ అవన్నీ నాకు వస్తాయన్న గ్యారంటీ కూడా నాకు లేదు. పోనీ ఒక ఈవెంట్కి వెళ్ళినా ఎంత ఇస్తారు మన డాన్సర్లకు? 10,000, 15,000, 20,000, 30,000 ఒప్పుకుంటారు జస్ట్ అంతే. అది అందరు డాన్సర్లు పంచుకుంటే ఈయన చేతికి వచ్చేది 10,000, మా అంతకుమించి ఏం మిగలదు. దాన్ని నమ్ముకొని మళ్ళీ వీళ్ళు ఛార్జీలు వేసి ఎక్కడెక్కడికో వెళ్ళి రిహార్సల్స్ చేసి అవన్నీ ఇక నా వల్ల కాదు, ఇంతే డ్యాన్స్ ప్రపంచం, ఇంతమంది ఉన్నారు దీంట్లో, నేను ఎక్కడ నెగ్గుకొస్తాను, నాకంటే పైన చాలా మంది ఉన్నారు, నా తర్వాత చాలా మంది ఉన్నారు, పైన ఇద్దరు ఫినాలేకి వెళ్ళిపోయారు, నా పైన ఉన్న వాళ్ళకేమో వాళ్ళు ఆల్రెడీ ఫేమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు వస్తాయి, నా కింద ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి సర్కిల్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు వస్తాయి, నాకు అటు ఫేమ్ లేదు ఇటు సర్కిల్ లేదు, ఉన్న ఫేమ్ కి నాకు అదేంటి అప్పులే అయిపోయినాయి, నా అప్పులో కూడా నన్ను నమ్మట్లా, సో అప్పులో నమ్మట్లేదని నాకు ఫేమ్ లేదనే సెల్ఫ్ గా, అంతే కదా. సో ఆ రకంగా వాళ్ళు కూడా అంతే అంటారే, నీకేముంది ఆ ఫేమ్, నీకేం లేదు, నువ్వు వేస్ట్, నా డబ్బులు నాకు అట్లాగే మాట్లాడతారు. సో అట్లా అనిపించేసి సెల్ఫ్ అంతా కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి ఆత్మహత్య చేసుకున్నాడు అబ్బాయి. బట్ ఏదేమైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి వస్తా, కొంచెం ధైర్యంగా నిలబడాల్సి, మాట్లాడతాం అంతేగాని మన చేతుల్లో లేని పని. ఆ అబ్బాయి కూడా సెల్ఫీ వీడియో తీసుకునేంతసేపు కూడా అంటే నార్మల్ గా ఉన్నాడు. చాలా మంది ఎట్లా అంటే గుక్క పెట్టి ఏడ్చుకుంటున్నా వల్ల కాదు, ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది ఇట్లా ఏడుస్తా, అట్లా ఏం లేదు అంటే అన్ని సిచ్యువేషన్స్ ని కూడా అర్థం చేసుకున్నాడు. తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు, నేను లేకపోతే ఇలా ఉంటది అట్లుంటది ఇలా ఉంటది, ధైర్యంగా కూడా అన్ని చెప్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక చిన్న సిచ్యువేషన్, ఆ ఒక్క ఆలోచన, ఒక హోప్, ఎప్పుడైనా సరే ఆత్మహత్య చేసుకునే, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఒక హోప్ కోసం ఎదురు చూస్తారు. నిన్న మనము ఆ వైజాగ్ శ్వేత విషయంలో చూసుకున్నా, లాస్ట్ ఆత్మహత్యకు ముందు ఆమె ఏం చేసింది, హస్బెండ్కి ఒక ఫోన్ చేసింది, లాస్ట్ ఒక హోప్, నన్ను ఎవరైనా కాపాడితే బాగుండు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది, ఏ సిచ్యువేషన్లో అయినా సరే. లాస్ట్ ఒక హోప్, భర్తకు ఫోన్ చేసింది ఆమె, ఆ భర్త నీకోసం నేను ఉన్నాను కదా, నేను వచ్చేస్తా కదా, నువ్వు కూల్గా ఉండు, అట్లా ఉండు ఇట్లా ఉండు అని చెప్పుంటే ఆమెకి ఆ హోప్ ఉండి పర్లేదులే అని వెయిట్ చేసేది. కానీ ఆయన ఏం చెప్పాడు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి కదా, మా అమ్మ ఏమంటే ఏమైంది, మా నాన్న ఏమంటే నీకేందు, నోర్మయ్యి పెట్టేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఉన్న హోప్ పోయిపోతుంది. ఇప్పుడు ఇతనికి కూడా లాస్ట్ హోప్ ఏదో ఉంటుంది, ఆ అప్పులలో ఎవరో సంథింగ్, ఇంకోసారి అన్న ఇంకొకసారి ఆలోచించు, నేను రేపో ఎల్లుండో ఇస్తానే, ఏంది నువ్వు నాకు ఫోన్ చేయకు, నాకు రేపు డబ్బులు కావాలంతా కావాలి, లేకపోతే నీ సంగతి చెప్తా, ఇట్లా ఎన్నిసార్లు చెప్పావు నువ్వు నాకు. వాళ్ళు అలాగే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ నీడ్ ఏంటంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అంతే, సో వాళ్ళకి డబ్బులు కావాలి. సో ఈ సిచ్యువేషన్లో ఎట్లా ఉందంటే, ఇటు డబ్బులు తెచ్చుకోలేరు, అటు బతకలేరు, చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడి ఏదో ప్రాణం అయితే తీసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఆ హోటల్లో చేసుకోవడం అనేది కొంచెం ఇది, ఎందుకంటే ఆయన చేసిన దానివల్ల ఒక చిన్న నష్టం ఏంటంటే, చాలా మంది ఇట్లా వెళ్ళి ఏదో పడుతుంది హోటల్స్కి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటే, ఇప్పుడు 4-5 రోజులు ఒక నెల రోజులు ఆ హోటల్లో బిజినెస్లు అవ్వవు, అండ్ అటు ఎవరు రారు, దాని చుట్టూ ఎప్పుడు పోలీసుల నిఘా ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుంటారు, హోటల్ రెప్యుటేషన్ పోతుంది, ఇందులో ఎవడు ఆత్మహత్య చేసుకున్నాడంట, దీంట్లో సెక్యూరిటీ ఉండదు, ఈ రకమైన సిచ్యువేషన్లు ఉంటాయి. సో ఇతని వల్ల, ఇతని అప్పులు వల్ల ప్రాబ్లం అయింది, ఈయన చనిపోయాడు. కానీ ఒకటి, నెంబర్ 2, ఇతని చావు వల్ల
ఇంకొక హోటల్కి కొన్ని లక్షల నష్టం వచ్చింది, వాళ్ళ రెప్యుటేషన్ పూర్తిగా పోయింది. వీళ్ళు చేసే తప్పు ఇది ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, నీ ఆత్మకు శాంతి కూడా ఉంటుంది. వాళ్ళు తిట్టుకుంటారు ఏమని, ఈ నా కొడుకు మా దగ్గరే చచ్చాడా, పోయి ఇది ఇంకెక్కడ చచ్చినా బాగుండు కదా అంటే నీ చావుకు కూడా వాల్యూ లేకుండా పోయింది చివరికి, అంతమంది తిట్టుకున్నప్పుడు. సో ఇట్లాంటి పనులు చేసి అసలు ఆత్మహత్య అంటే ఇంకో దగ్గర వెళ్ళి చావమని కాదు నా ఉద్దేశం. బట్ ఏంటంటే ఒకసారి ఇన్ని ఆలోచించాడు కదా సెల్ఫీ వీడియోలో తీసుకున్నప్పుడు, తర్వాత ఈ ఒక్క చిన్నది ఆలోచించాడు. ఆయన రూమ్ 1000-1500 పడేస్తే నీకు ఇచ్చిన ఒక 4 గోడల సెక్యూరిటీకి నువ్వు అంత అన్యాయం చేస్తేలా, అది సంగతి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.